హాయ్ అండి. బెల్లం తాలకులు అండి, బియ్యం పిండితో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి తాలకులు అయితే. వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేయించుకోవాలండి. మొత్తం అయితే ఇలా వేగాలి. వేగాక వాటిని పక్కకు తీసేసుకొని అదే గిన్నెలోకి మనం గంట పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం, కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. మొత్తం ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. తర్వాత వేరే గిన్నెలోకి కొన్ని వాటర్ తీసుకొని బెల్లం, 2 యాలకులు దంచుకొని ఈ నీళ్ళల్లో అయితే వేసుకోవాలి. వేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి. బెల్లం కరిగాక స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులో కొన్ని బెల్లం నీళ్ళు వేసుకొని ముద్దలా చేసుకోవాలండి. ఇలా అయితే ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దని మనం జంతికల గిన్నెలోకి అయితే వేసుకొని ఈ ఉడుకుతున్న సగ్గుబియ్యంలో అయితే ఇలా ఒత్తుకోవాలండి. కదపకూడదు. వాటిని కూడా ఇలా ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయితే కదపకూడదండి. మనం వేసుకున్న వాటిని ఇలా తాలకుల్లాగా అయితే ఒత్తుకోవాలి. తర్వాత వేరే గిన్నెలోకి కొంచెం బియ్యం పిండి, కొన్ని నీళ్లు వేసి ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న వాటిల్లో అయితే కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అలా ఉడిగాక ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా ఉడికాక స్టవ్ ఆపేసుకొని మనం బెల్లం నీళ్ళు పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళని అయితే ఇందులో వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. మొత్తం అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసుకోవటమే. అంతేనండి, బియ్యం పిండి బెల్లంతో తాలకులు అయితే రెడీ. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.